హాయ్ హలో వెల్కమ్ టు సుమశ్రీ టాక్స్. నేను మీ సుమ. ఇవాల్టి మన కథ అమృతవర్షం పార్ట్ 3. అమృతవర్షం పార్ట్ 1 పార్ట్ 2 విని అమృతవర్షం పార్ట్ 3 వినండి. ఇక కథలోకి వెళ్ళిపోతే అమృతవర్షం రెయిన్ ఆఫ్ లవ్. రోజులు సరదాగా సాగిపోతున్నాయి. వారి స్నేహం రోజు రోజుకి బలపడుతూ వస్తోంది. ఒకరికొకరు చాలా క్లోజ్ అయిపోయారు. భరద్వాజ్ అమృత మాత్రం టామ్ అండ్ జెర్రీలా ప్రతిదానికి గొడవ పడుతూనే ఉన్నారు. డైలీలానే అందరూ ఈవినింగ్ కాలేజ్ అయ్యాక క్యాంటీన్లో సమావేశం అయ్యారు. భరద్వాజ్ లేకుండా కార్తీక్ ఒక్కడే రావడంతో వర్షిత్ని అడిగింది అమృత, ఏడి మీ ఫ్రెండ్ అని. వాడికి ఏదో పని ఉండి ఊరెళ్ళాడు, 2 డేస్లో వచ్చేస్తాడు అన్నాడు వర్షిత్. అమ్మయ్య, అయితే మన ఫ్రెషర్స్కి ఉండడనమాట అంది అమృత ఆశగా. వాడు లేడని నేను బాధపడుతుంటే నువ్వేంటమ్ము అలా సైకోలా అంటున్నావు అన్నాడు వర్షిత్ దిగులుగా. బాబోయ్, వాడేదో నీ గర్ల్ ఫ్రెండ్ అయినట్లు ఎందుకురా అంత ఫీల్ అవుతున్నావు? మళ్ళీ ఫ్రెషర్స్కుంటే నా పర్ఫార్మెన్స్ చూసి ఏదో ఒకటి కామెంట్ చేస్తాడని అలా అన్నాను అంతే అంది అమృత. వాడు కూడా ఉంటే బాగుండేది కదా అంది స్వప్న. బాగానే ఉంటుంది మీ అందరికీ, నాకే ఏదో ఒక కౌంటర్లు వేస్తూ ఉంటాడు అంది అమృత. పాపం అమ్ము, అయినా వాడేమనకుండా నేను చూసుకుంటున్నా కదా నిన్ను అన్నాడు వర్షిత్. నిజమేరా, నువ్వు లేకపోతే ఆ రౌడీగాడి చేతిలో నేను ఏమైపోయేదాన్నో ఏంటో అంది అమృత. అదిగో మళ్ళీ వాడిని అంటావు అన్నాడు వర్షిత్. సర్లే కానీ ఏం సాంగ్ పర్ఫామ్ చేస్తున్నావు అన్నాడు కార్తీక్. చేస్తున్నావు కాదు, చేస్తున్నారు. నేను వర్షిత్ కలిసి చేద్దాం అనుకుంటున్నాం. ఐ లవ్ ద వే యు కాల్ మీ సెన్యోరిటా సాంగ్కి చేస్తే ఎలా ఉంటుంది అంది అమృత ఎక్సైట్మెంట్తో. అవునా, తెలుగు సాంగ్కి చేయొచ్చుగా అన్నాడు మహేష్. ఏం సాంగ్ చేద్దాం మరి అంది అమృత. మెడ్లీ చేయండి అంది నవ్య. యా, గుడ్ ఐడియా, అయితే అందరం కలిసి చేసేద్దాం అంది అమృత. అయినా 2 డేస్లో ప్రాక్టీస్ అయిపోవాలంటే ఎలా అంటూ టెన్షన్ పడుతోంది మళ్ళీ. కూలమ్ము, నైట్ ప్రాక్టీస్ చేద్దాం, డిన్నర్ అయ్యాక పీజీ వెనక గ్రౌండ్లోకి వచ్చేయండి అన్నాడు వర్షిత్. ఓకే, గుడ్ ఐడియా అంది అమృత. అందరూ కాసేపు కబుర్లు చెప్పుకొని డిస్పర్స్ అయిపోయారు. డిన్నర్ చేసేసి డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం వెళ్ళారు అమృత, స్వప్న, నవ్య. ఆల్రెడీ వర్షిత్, కార్తిక్, మహేష్ వచ్చేసి ఉన్నారు. వర్షిత్ సాంగ్స్ అన్నీ కలెక్ట్ చేసి ఉంచాడు. ఒక 2 సాంగ్స్కి గ్రూప్గా చేశారు, ఒక 2 సాంగ్స్కి జంటలుగా ప్రాక్టీస్ చేశారు. ఒక సాంగ్ మాత్రం అమృత, వర్షిత్ ఇద్దరే చేశారు. అలా 2 డేస్ ఫుల్గా డ్యాన్స్ ప్రాక్టీస్తో సరిపోయింది అందరికీ. ఈ ఈవెంట్తో ఇంకా అందరూ ఒకరికొకరు బాగా క్లోజ్ అయిపోయారు. ఫైనల్లీ ఫ్రెషర్స్ డేకి డ్యాన్స్ చేయాలి. మైండ్ బ్లాక్ మాస్ సాంగ్తో గ్రూప్గా డ్యాన్స్ స్టార్ట్ చేసి నెక్స్ట్ రాములో రాములా అంటూ దుమ్ము తులిపేసి వర్షిత్, అమృత, నవ్య, కార్తిక్, మహేష్, స్వప్న జంటగా రెట్రో సాంగ్కి పర్ఫామ్ చేసి ఫైనల్లీ వర్షిత్, అమృత నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు అంటూ సామజ వరగమన సాంగ్కి అలా సరదాగా డ్యాన్స్ చేశారు. ఆ సాంగ్ అయ్యే టైంకి నీకు దాసోహం అంటూ అమృత పాదం మీద చేయి పెట్టి తన నుదిటిని టచ్ చేశాడు వర్షిత్. ఆ యాక్ట్కి ఒక్కసారిగా ఆడిటోరియం అంతా విజిల్స్తో, కేకలతో దద్దరెళ్ళిపోయింది. సీనియర్స్, ఫ్రెషర్స్ అందరూ ఫ్లాట్ అయిపోయారు. చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు వీళ్ళ బ్యాచ్ మొత్తానికి, ఎస్పెషల్లీ అమృత, వర్షిత్లకు. అలా ఫంక్షన్ అంతా డిఫరెంట్ పర్ఫార్మెన్స్తో చాలా సరదాగా సాగిపోగా ఫైనల్గా మిస్ ఫ్రెషర్ అండ్ మిస్టర్ ఫ్రెషర్ అనౌన్స్మెంట్ స్టార్ట్ చేశారు. దానికి ఆడియన్స్ నుండి ఓటింగ్ పెట్టగా అమృత మిస్ ఫ్రెషర్గా, వర్షిత్ మిస్టర్ ఫ్రెషర్గా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరిని స్టేజ్ మీద పిలిచి టైటిల్ వేసి అందరూ సామజవర్గమనాకి వన్స్ మోర్ అని అరిచేసరికి మళ్ళీ సాంగ్ ప్లే చేశారు. వీళ్ళిద్దరూ అందరి కోసం మళ్ళీ ఆ సాంగ్కి డ్యాన్స్ చేశారు. మన బ్యాచ్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ నైట్కి అలసిపోయి ఎవరి హాస్టల్కి వాళ్ళు రీచ్ అయ్యారు. నెక్స్ట్ డే మళ్ళీ క్యాంటీన్లో మీటింగ్ పెట్టారు అందరూ. అబ్బా, ఏం ఎంజాయ్ చేసాం నిన్న అని జరిగిన ఈవెంట్ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకొని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడే భరద్వాజ్ వచ్చి జాయిన్ అయ్యాడు. హాయ్ గైస్ అంటూ. అబ్బా భరద్వాజ్, నిన్ను చాలా మిస్ అయ్యాం నిన్న, ఇట్ వాజ్ ఫన్ అంది స్వప్న. మనం తనని మిస్ అవ్వటం కాదు, తనే మంచి ఈవెంట్ మిస్ అయ్యాడు అంది అమృత.
భరద్వాజ్ ఒక లుక్ ఇచ్చి వర్షిత్ పక్కన కూర్చొని, వీడియో అది సూపర్గా చేసావు బ్రో, బట్ పార్ట్నర్ చాయిస్ కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అన్నాడు. అమృత కొరా చూస్తూ, హలో, ఇక్కడ నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయి మిస్ ఫ్రెషర్ ఇచ్చారు, నా వల్లే మీ ఫ్రెండ్కి కూడా ఇచ్చారు మిస్టర్ ఫ్రెషర్ అంది మూతి తిప్పుకుంటూ. ఏంటి నాకు రివర్స్ అనిపిస్తోంది అన్నాడు భరద్వాజ్. అంతేలే, నీ ఫ్రెండ్ కదా, అలానే అనిపిస్తుంది. అయినా ఓటింగ్ అయింది, మేము యునానిమస్గా సెలెక్ట్ అయ్యాం తెలుసా అంది అమృత. ఓ, అమ్మాయిలో నువ్వు ఒక్కదానివే ఉన్నావు పోటీలో అన్నాడు భరద్వాజ్ ఎటకారంగా. లేదు భరద్వాజ్, ఓటింగ్ అయింది, అందరూ అమృత అండ్ వర్షిత్నే ఓట్ చేశారు అంది నవ్య. ఇదే రిగ్గింగ్ చేసి ఉంటుందిలే అన్నాడు భరద్వాజ్. ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది, నేను వెళ్ళిపోతా అంది అమృత. అబ్బా అమ్ము, నువ్వు కూర్చో అన్నాడు మహేష్. చూడు మహేష్ మరి ఎలా అంటున్నాడో, నాకేం పని రిగ్గింగ్ చేయడానికి అంది అమృత. సరే కూల్ అని, నీ సంగతి ఏంట్రా, వెళ్ళిన పని అయ్యిందా అన్నాడు వర్షిత్ భరద్వాజ్తో. వీడు వెళ్ళాడుగా, ఇంకేమవుతుందా పని అంది అమృత. ఇందుకే మామ, నేను ఏదో ఒకటి అంటే మళ్ళీ ఏడుపు మొహం పెట్టుకొని వెళ్ళిపోతా అంటుంది, కానీ ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది అన్నాడు భరద్వాజ్. అబ్బా మీ ఇద్దరు ఆపండి ఇంకా అన్నాడు వర్షిత్. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మొహాలు పక్కకు తిప్పేసుకున్నారు. మళ్ళీ అందరూ ఫ్రెషర్స్ డే కబుర్లో మునిగిపోయారు. అంతలో స్వప్న, నిన్న మిస్టర్ ఫ్రెషర్కి కాంపిటీషనే లేదు, కనీసం భరద్వాజ్ ఉంటే టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవాడేమో వర్షిత్కి అంది. అప్పుడే డ్రింక్ తాగుతూ గ్లాస్ సిప్ చేద్దాం నోట్లో పెట్టుకున్న అమృతకి ఒక్కసారిగా పొరమారి నవ్వుతూ, ఏంటి వీడా అంది. ఏమైంది వాడికి, వర్షిత్ కూల్ అయితే వీడు హాట్ అంది స్వప్న భరద్వాజ్నే చూస్తూ. నాకంత సీన్ లేదులే స్వప్న అన్నాడు భరద్వాజ్ నవ్వుతూ కొట్టి పారేస్తూ. మాకు తెలుసులే అది అంది అమృత వెటకారంగా. కోపంగా అమృత వైపు ఒక లుక్ ఇచ్చి వర్షిత్తో, ఇంకేంటి మామ అన్నాడు భరద్వాజ్. ఏముందిరా, బోర్ కొడుతుంది, నిన్న ఫ్రెషర్స్ డే కదా, అందరూ టైర్డ్ అయిపోయి ఎవ్వరూ క్లాసెస్కి వెళ్ళలేదు, ఏదైనా మూవీకి వెళ్దామా అన్నాడు వర్షిత్. వెళ్దాం, ఏం మూవీకి వెళ్దాం అన్నాడు కార్తీక్. చాలాసేపు డిస్కస్ చేసి అది ఇది అని ఫైనల్గా డిసైడ్ అయ్యారు ఏ మూవీకి వెళ్ళాలో. అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇంతకీ ఎలా వెళ్ళాలి అన్నాడు కార్తీక్. మా దగ్గర కారు ఉందిగా అన్నాడు వర్షిత్. 7 మెంబర్స్ కార్లో ఎలా వెళ్తాము మూవీకి అంది స్వప్న. 5 మెంబర్స్ కార్లో వెళ్దాం, మిగతా 2 బైక్లో వెళ్దాం అన్నాడు కార్తీక్. బాగానే ఉంది, సరే అమ్మాయిలందరం కారులో వస్తాం, ఎవరో 2 అబ్బాయిలు బైక్లో రండి అంది నవ్య. ఓకే భరద్వాజ్, నువ్వు కార్తీక్ బైక్లో రండిరా అన్నాడు వర్షిత్. ఓకే మామ, నాకు హాస్టల్లో చిన్న పని ఉంది, మీరు వెళ్ళి టికెట్స్ తీసుకోండి, కార్తీక్ నువ్వు ఇక్కడే ఉండరా, నేను వచ్చి పిక్ చేసుకుంటా అంటూ వెళ్ళిపోయాడు భరద్వాజ్. సరే అన్నారు అందరూ. అంతలో అమృతని లెక్చరర్ రమ్మన్నారు అని చెప్పాడు ప్యూన్ వచ్చి. సరే నువ్వు భరద్వాజ్ కలిసి వచ్చేయండి, మేము వెళ్ళి టికెట్స్ తీసుకుంటాం అంది నవ్య. అమ్మో వాడితోనా, నేను రాను అంది అమృత. అబ్బా ఏం కాదు ప్లీజ్, ఈ ఒక్కసారికి టైం అయిపోతుంది అంది నవ్య. మిమ్మల్ని అని తిట్టుకుంటూ లెక్చరర్ని కలవడానికి వెళ్ళింది అమృత. కారులో బయలుదేరిన వాళ్ళు, ఇద్దరూ వస్తారా, దారిలోనే కొట్టుకొని సగం అయి వస్తారో అని కామెడీ చేసుకున్నారు. లెక్చరర్తో మాట్లాడి వచ్చి అమృత భరద్వాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. భరద్వాజ్ హాస్టల్లో తన పని చూసుకొని కార్తీక్ని వెయిట్ చేయమన్న ప్లేస్కి వచ్చి అమృతని చూసి, ఏంటి నువ్వున్నావు, వాడేడి అన్నాడు. నీతో బైక్ రైడ్ కోసం నేనే వాడిని పంపేసి ఉన్నాను అంది అమృత. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అన్నాడు భరద్వాజ్. హలో, ఇక్కడ ఎవరు తమరి కోసం క్యూ కట్టట్లా అంది అమృత. అవ్వా, ముందు నువ్వే కదా అన్నావు నా కోసం వాడిని పంపేసి ఉన్నానని చెప్పి, మళ్ళీ మాట మారుస్తావే, కన్ఫ్యూజ్ అయిపోరు జనాలు అన్నాడు భరద్వాజ్. అమృత కోపంగా చూస్తూ వెళ్దామా వద్దా అంది. ఏదో నీ క్లారిటీ కోసం అడిగాను, నాకు లేకపోయినా నువ్వు ఎందుకున్నావో నీకైనా క్లారిటీ ఉంది కదా అన్నాడు భరద్వాజ్ బైక్ స్టార్ట్ చేస్తూ. కోపంగా చూస్తూ, వదిలేసి వెళ్ళినందుకు నీ ఫ్రెండ్ని అనాలి, నిన్ను కాదు అంటూ బైక్ పైన కూర్చుంది అమృత. భరద్వాజ్ ఒక అమ్మాయిని బైక్ ఎక్కించుకోవడం ఫస్ట్ టైం అయ్యేసరికి నెమ్మదిగా డ్రైవింగ్ చేస్తున్నాడు. అమృతకు విసుగు వచ్చి, హోరే బాబు, ఇలా వెళ్తే నెక్స్ట్ షోకి వెళ్తాము, వాళ్ళు వచ్చి మనకి రివ్యూ చెప్తారు అంది అమృత. అమ్మ తల్లి, నీతో నేను రిస్క్ తీసుకోను, మళ్ళీ ఫాస్ట్గా వెళ్తే కావాలనే ఫాస్ట్గా వెళ్ళావు అంటావు అన్నాడు భరద్వాజ్. సరే నువ్వు వెనక కూర్చో, నేను డ్రైవ్ చేస్తా అంది అమృత అసహనంగా.
ఏంటి నువ్వు డ్రైవ్ చేస్తావా అన్నాడు భరద్వాజ్. అబ్బో, నువ్వు డ్రైవ్ చేసే బోడీ హోండా యాక్టివాకి ఏదో హార్లీ డేవిడ్సన్ అన్నట్లు బిల్డప్ ఎందుకు, ఆ మాత్రం నాకు రాదా అంది అమృత. హలో, నాకు ఇంకా 17 నిండలేదు, ఒక 2 months టైం ఉంది, అందుకే యాక్టివా అన్నాడు భరద్వాజ్. సరే, నువ్వు ముందు బండి ఆపు, నేను డ్రైవ్ చేస్తా అంది అమృత. చేసేది లేక భరద్వాజ్ దిగేసి బైక్ అమృత చేతిలో పెట్టి, నీ ఇష్టం, నా ప్రాణాలు నీ చేతిలో పెడుతున్నా అన్నాడు. నీ ప్రాణం నాతో ఉన్నంత వరకు సేఫ్, డోంట్ వరీ అని చెప్పి హెల్మెట్ తీసుకొని పెట్టుకొని డ్రైవ్ చేయటం స్టార్ట్ చేసింది అమృత. అమృత అలా ముందు కూర్చొని డ్రైవ్ చేస్తుంటే అతి కష్టం మీద అమృతను టచ్ చేయకుండా కూర్చోటానికి ట్రై చేస్తూ ఉంటే అమృత కురులు గాలికి ఎగిరి భరద్వాజ్ ముక్కులో గిలిగింతలు పెడుతుంటే ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకొని అని తుమ్మాడు భరద్వాజ్. కోపంగా అమృతతో, జడలేసుకోవడం మానేశారా మీ అమ్మాయిలు అన్నాడు మొహం మీద పడుతున్న కుర్లు సరి చేసుకుంటూ. ఇప్పుడు నీకేం బాధ వచ్చింది నా జడతో అంది అమృత. బాధ కాకేంటి, ఆ జుట్టు నా ముక్కులో గిలిగింతలు పెడుతుంటే నాకు అని అచ్చి అచ్చి అని మళ్ళీ తుమ్మాడు భరద్వాజ్. అబ్బా నీ నస అంటూ స్పీడ్ పెంచింది అమృత. అంతలో భరద్వాజ్కి వర్షిత్ కాల్ చేశాడు. చెప్పు మామ అంటూ కాల్ అటెండ్ చేశాడు భరద్వాజ్. ఎక్కడున్నారా అన్నాడు వర్షిత్. ఇంకో 10 minutes రా అన్నాడు భరద్వాజ్. అవునా, ఓకే, మేము ఇక్కడ టికెట్స్ బుక్ చెక్ చేసే అతనికి టికెట్స్ బయట చెక్ చేసే అతనికి చూపెట్టి లోపలికి వెళ్తున్నాం, యాడ్స్ అయ్యేసరికి వచ్చేస్తారులే మీరు అన్నాడు వర్షిత్. సరేరా, ఏ స్క్రీన్ అన్నాడు భరద్వాజ్. స్క్రీన్ 2 రా, త్వరగా వచ్చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు వర్షిత్. ఏమంటున్నారు అంది అమృత డ్రైవ్ చేస్తూ. వాళ్ళు లోపలికి వెళ్ళారంట, మనల్ని వచ్చేయమన్నారు అన్నాడు. అబ్బా, హీరో ఎంట్రీ మిస్ అవుతామా అంది అమృత. ఓ, ముఖేష్ని బాగా మిస్ అవుతావని ఫీల్ అవుతున్నావా అన్నాడు భరద్వాజ్. ముఖేష్ ఆడు కాదే, మహేష్ ఎంట్రీ మిస్ అవ్వకూడదు అంది అమృత. ఇంకా ముఖేష్ ఫ్యాన్వి అనుకున్నాలే, అంత టెన్షన్ పడుతుంటే అన్నాడు భరద్వాజ్. అమృత కోపంగా వెనక్కి తిరిగి చూసి నిన్ను అంది. ఈ లోపు పక్కన సందులో నుండి ఫాస్ట్గా ఒక వెహికల్ వచ్చేసరికి అమృత అది చూసుకోలే. భరద్వాజ్ సడన్గా అది గమనించి అమృత మీదకు వంగి హ్యాండిల్ పైన ఉన్న అమృత చేతుల మీద తన చేతులు పెట్టి హ్యాండిల్ టేక్ ఓవర్ చేసుకొని కాళ్ళు కిందకి పెట్టి చాలా ఫోర్స్తో బైక్ని ఆపాడు. అమృత భయంతో కళ్ళు గట్టిగా మూసేసింది. భరద్వాజ్ బైక్ పక్కకి ఆపి అమృత భుజం మీద తడుతూ ఇట్స్ ఓకే, రిలాక్స్ రిలాక్స్ అంటూ తన వీపు నిమురుతున్నాడు. కాసేపటికి అమృత కళ్ళు తెరిచి చూసి ఊపిరి గట్టిగా పీలుస్తూ వదులుతూ రొప్పుతూ ఉంది టెన్షన్కి. భరద్వాజ్ బైక్లో ఉన్న వాటర్ బాటిల్ తీసిచ్చి వాటర్ తాగించాడు అమృతకి. అమృత కొంచెం కుదుట పడేసరికి మళ్ళీ భరద్వాజ్ డ్రైవ్ చేస్తూ అమృతని వెనక్కి కూర్చోపెట్టుకున్నాడు. ఈసారి అమృత సైలెంట్గా భరద్వాజ్ని అతుక్కొని కూర్చుంది భయంగా. 10 minutesకి వెళ్ళాల్సిన వాళ్ళు 15 minutesకి రీచ్ అయ్యారు మూవీకి. స్క్రీన్ 2 దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్స్ ఉన్నారు లోపల అని చెప్పేసరికి వాడు B12 seats అని చెప్పి పంపాడు. కరెక్ట్గా లోపలికి వీళ్ళు అడుగు పెట్టేసరికి నా పేరు ముఖేష్ అని స్టార్ట్ అయింది. భరద్వాజ్ నవ్వుతూ హ్యాపీనా, మీ వాడి యాడ్ మిస్ అవ్వలేదు కదా అన్నాడు. నిన్ను అని అసలు నీ వల్లే అలా అయింది, ఇందాక నువ్వు విసిగించకపోతే మనం టైంకి వచ్చేవాళ్ళం అంది అమృత. నువ్వు కళ్ళు వెనక్కి పెట్టుకొని డ్రైవ్ చేస్తూ నన్ను అంటావేంటి అన్నాడు భరద్వాజ్. ఇలా వీళ్ళ గొడవ కంటిన్యూ అవుతోంది. అంతలో మన నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయ్యేసరికి సైలెంట్గా అందరూ లేచి నుంచున్నారు. వీళ్ళు కూడా సైలెంట్ అయ్యి జై హింద్ కొట్టి వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళారు. కానీ అక్కడ వర్షిత్ వాళ్ళు కనబడలేదు. ఇంతకీ మన వర్షిత్ వాళ్ళు ఏమైపోయారప్పా? వీళ్ళు వాళ్ళని మిస్ అయ్యారా, వాళ్ళు వీళ్ళని మిస్ అయ్యారా? నెక్స్ట్ అప్డేట్లో చూద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రోమో. రేయ్, మా అమ్ము అంటూ ఉంటారుగా, మీ అమ్మ మీకు చెప్పకుండా చాలా పనులు చేస్తుంది అన్నాడు భరద్వాజ్. ఏం చేసిందిరా అన్నాడు వర్షిత్ అర్థం కాక. ఇది చూడండి, ఈ మేడం గారి టాలెంట్ అన్నాడు భరద్వాజ్. ఏది ఇటు ఇవ్వు అని ఒక్కొక్కరుగా చూస్తూ ఉన్నారు. అమ్మో, నువ్వేనా ఇది అన్నారు ఒకటేసారి. అబ్బా భరద్వాజ్ ఎందుకు చెప్పావు అంది అమృత. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమశ్రీ టాక్స్. నేను మీ సుమ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. వెయిట్ ఫర్ అమృత వర్షం.